ఎస్ బట్ అంత పెద్ద డైరెక్టర్స్ అన్నీ ఎప్పుడు నేను డౌన్ టు అయితే చూసాను ఆకాష్ అయితే. సో తన్ని పోల్డంత విజయం వరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు తనతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ ఎస్ ఒక పిక్చర్. ఒక్కసారి జాయిన్. ఒక ఫోటో కోసం అంట, ఒక్క స్టెప్ ఫార్వర్డ్. యా దట్స్ ఇట్. అది హోల్డ్ చేయాలా? ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. ఓకే విడివిడిగా ఇది బాగుంది. ఒక్కసారి ఒక పిక్చర్ కోసం. ఓకే అండ్ వన్ మోర్ పిక్చర్ ఆకాష్. దానికోసం దత్తా గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సిద్ధుజీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్. విక్రాంత్ గారు ప్లీజ్. इस पिक्चर के बाद सब लोग ज्वाइन कीजिए. यस एक मिनट आफ्टर दिस पिक्चर. ఓకే థ్యాంక్ యూ. వాళ్ళందరూ జాయిన్ అయితే ఒకటేసారి జాయిన్ అయిపోమనండి. జాయిన్ ఎవ్రీబడి. आप आइए ना थोड़ा जल्दी. రండి కొంచెం ఫాస్ట్ గా మీరు. యా ఎస్ ఓకే. థ్యాంక్ యూ ఆకాష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇంత సమయాన్ని ఇచ్చి ఇంతసేపు ఉండి సో ఈవెంట్ కోసం వీరి కోసం ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పెళ్లిలో పెళ్లి టీం అందరి తరపు నుంచి. యా థ్యాంక్ యూ so much. Bye. So we have a Q&A session and for that I request director sir and the producer sir, either hero lo heroines, please stay back along with music director. Remaining అందరూ హ్యాపీగా మీరు ప్రశాంతంగా వీక్షించండి కింద కూర్చొని. ఓకే ఫర్ Q&A session I request మన వాళ్ళు చైర్స్ వేస్తే ఎన్ని 1 2 3 4 5 6 7 చైర్స్. సో మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తనిఖీల వరణి గారికి అండ్ అలాగే ఆకాష్ జగన్నాథ్ గారికి తెలియజేసుకుంటున్నాను. అండ్ ఎస్ పెళ్లిలో పెళ్లి అతి తొందరలో మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ సూపర్ టాలెంటెడ్ పీపుల్ అండ్ అమేజింగ్ స్క్రిప్ట్ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ సో మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ సుఖకర్త ఫిలిమ్స్ ఈ చిత్రం తర్వాత విజయాన్ని అందుకొని మరిన్ని విజయాలు సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. అడిగే వాళ్ళు ఎక్కడున్నారు మన వాళ్ళు క్వశ్చన్స్? ఓకే
ఓకే, అయిపోయిన తర్వాత అందరూ ముందుకి రండి, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం అడగడం స్టార్ట్ చేయండి లోపు. యా, అందరు కూర్చోండి. గణేష్ అయ్యే బట్టి శ్రీకాంత్ గారు అండ్ ఎవ్రీబడి ప్లీజ్ హ్యావ్ అ సీట్స్. సో दिग्विजय ठीक है सर. संस्कृति आप बैठिए ना. आप जाइए ना. ठीक. ओके, ऑल सेट, गुड टू गो. శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, ఓకే, ఐల్ గివ్ మైక్ అండ్ శ్రీకాంత్ గారు సార్ చెప్పండి. నార్మల్ గా పెళ్లి తర్వాత ఇంకో పెళ్ళి విన్నాం కానీ పెళ్లిలో పెళ్లి ఏంటి అదే సినిమా సార్. అంటే రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుద్దా లేకపోతే? ఎస్ సార్. అంటే పెళ్లి అంటే నార్మల్ గా అందరికి తెలిసిందే, పెళ్లిలో పెళ్లి తెలియదు, అదే సినిమా పెళ్లిలో పెళ్లి. ఓకే, అంటే ఇక్కడేమో పెళ్లి కొడుక్కి ఇక్కడేమో పెళ్లి కూతురికి కత్తి పెట్టడం చూసాము పోస్టర్ లో. అంటే అంటే వాళ్ళకి ఇష్టం ఉండదా లేకపోతే కత్తి పెట్టి మరీ పెళ్లి చేపిస్తున్నారా? ఏ సార్ అలాంటిదే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే శివ గారు. అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు, తెలుగులో కాల కింద అచ్చ తెలుగు పెళ్లిలో పెళ్లి, బాగుంది టైటిల్ సార్. పెళ్లి జరుగుతుండగా ఇంకో పెళ్లికి కొత్తగా ఎవరైనా వస్తారా సినిమాలకి? ఎస్ సార్, అలాంటిది సార్. ఎందుకంటే మనం ప్రతి పెళ్లిలో వెళ్ళిన తర్వాతనే కొన్ని మ్యారేజెస్ అవుతుంటాయి, అలాంటి టైప్ ఆఫ్ అనుకున్నా ఓకే. దాని తర్వాత మరి వీళ్ళు ఎలా, అదే వీళ్ళది పెళ్లి ఎలా కుదిరింది అనేది సినిమా. అట్లా అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఫుల్ ఫ్యామిలీ కాలేజ్ ఎంటర్టైన్మెంట్ మంచి ఎమోషనల్ తో ఉంటుంది సార్. ఏ టైప్ ఆఫ్ ఏ దీంట్లో ఒక మంచి సామాజిక సందేశం ఉంది సార్, ఒక సామాజిక సందేశం ఉంది. ఎండ్ ఆఫ్ ద పార్ట్ ఎందుకంటే పెళ్లి అన్న తర్వాత పెద్ద ఎమోషన్ అది లైఫ్ లో వచ్చేది. అన్నిటికన్నా ఒక అమ్మాయికు ఒక బరువైన ఒక అడగంటే పెళ్లి అనుకుంటాను నేనైతే. అలాంటి ఒక ఎమోషన్ ఉంటుంది సార్ గట్టిగా. సో ఇప్పుడు జనరేషన్స్ లో మ్యారేజ్ కంటే చాలా ఈజీ అయిపోయింది, లవ్ చేసుకోవటం, పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోవటం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఈ సినిమాలో ఆ కంటెంట్ అని ఎక్కువ ఉంటుంది సినిమాలో. అంటే సరే ఇప్పుడు ఫ్రీ అయిపోయారు కానీ ఎంత ఉన్నా కూడా ఒక ప్రేమ అనేది ఉండిపోతుంది కదా సార్ ఒక సైడ్. మనకు ఇప్పుడు ఎన్ని అమ్మాయిలు చూసినా ఒక ఏజ్కి వచ్చిన కుర్రాడు ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో ఉండిపోతుంది అనుకో, అలాంటిది ఒక ఫీల్ అయితే ప్రతి మనిషికి ఉంటుంది. అలాంటి ఒక ఫీల్ ని పట్టుకొని ముందుకు వెళ్తుంది కదా. సో ఎక్స్పీరియన్స్ ఏంటి డైరెక్షన్ ఎవరైతే పని చేస్తారు? సార్ ఎవరైతే పని చేశారు? 2008, 9, 10 ఇక్కడ హైదరాబాద్ లో ఉండే సార్ అప్పుడు కోర్సు అది నార్మల్ గా అయిపోయి తర్వాత మరాఠీ ఇండస్ట్రీలో కొద్దిగా వర్క్ చేశాను. జీ మరాఠీకు అక్కడ జీ తెలుగు ఇక్కడ ఎలాగో అక్కడ జీ మరాఠీ అలా చేసుకుంటుందా. ఎంత మా తెలుగు రక్తం తెలుగు సినిమా తీయకపోతే ఆగదు కదా సార్. అట్లా అనుకుంటే అక్కడ ఉన్న కాబట్టి మరాఠీ ప్రొడ్యూసర్ పట్టేసా ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం సార్. సో కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. తెలుగు వాళ్ళ నుండి హిందీ ప్రొడ్యూసర్ తెలుగు తీసుకొచ్చారు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్. రాజు గారు నమస్తే సార్. ఇప్పుడు మీ గురించి ఇందాక అందరు పొగరు సినిమాలో సాంగ్స్ పార్ట్ ఆఫ్ ది అని. సో ఏ రేంజ్ లో ఉంటాయి? మెలోడీ సాంగ్స్ ఏ ఉంటాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఏ ఉంటాయి, ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్స్? ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు కదా, అచ్చమైన తెలుగు సినిమా, సంపూర్ణ సంగీతం ఉంటుందండి సినిమాలో. చాలా నీట్ గా ఉంటది మ్యూజిక్. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద ఏబీలో చూసారు. ఒరిజినల్ మ్యూజిక్ మనం ఇంకా రివీల్ చేయలేదు కదా, ఇంకా మనకు వినలేదు కదా. చాలా మంచి సంగీతం కుదిరింది, మంచి సిచ్యువేషన్స్, అద్భుతమైన 6 పాటలు, 3 గంటల సినిమా రీ రికార్డింగ్, చాలా బాగుంటుందండి సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ. అది ఇప్పుడు వస్తున్న సినిమాల్లో వెస్టర్న్ మ్యూజిక్ డామినేట్ చేస్తూ వాయిస్ మిక్స్ చేసేసి చేస్తున్నారు. సో సరిగమల స్వరాలు తీసుకున్నారా ప్రత్యేకించి? ఖచ్చితంగా అండి, రాగా బేస్ వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇలాంటి సినిమాలకి. ఖచ్చితంగా మన సాంప్రదాయం పెళ్ళి అంటేనే చాలా పెద్ద సాంప్రదాయం, మనకి సనాతనంగా వస్తూనే ఉంది.
సో అలాంటిది బాజా భజంత్రి లేకుండా పెళ్లి పాటలు ఈ ఈ ఈ టైప్ ఆఫ్ ఈ కంటెంట్ సినిమాకి చేయలేం కదా మ్యూజిక్. సో స్వచ్ఛమైన అచ్చ తెలుగు సంగీతం నీట్ గా కనిపిస్తుంది సినిమాలో, చాలా బ్యూటిఫుల్ గా వినిపిస్తుంది. మా కోసం ఒక పల్లవి జస్ట్ మాకు రిలీజ్ అవ్వలేదు కదా మరి, సో అట్లా మనము రివీల్ చేయకూడదండి పాటలు. సరే, మీకు వేరుగా వచ్చిందండి. నేను ఖచ్చితంగా పాడతా కానీ అలా లేదండి లేదండి, ఎట్లా త్వరలోనే మనకు ఫంక్షన్లు ఉన్నాయి కదా, మంచి ఫుల్ బ్యాండ్ తోటి ప్రెజెంట్ చేస్తాం. ఎట్లయినా మీకు కన్వీనియంట్ గా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చేస్తాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు గారు హాయ్ అండి. సోలాపూర్ నుంచి వచ్చారు, మరి మ్యూజిక్ చేయమని చెప్పారు, స్టోరీ చెప్పారు, ఎలా అనిపించింది? ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను 100% ఇస్తాను అని ఏ కాన్సెప్ట్ తీసుకొని అనుకున్నారు? అంటే నాకు ఖచ్చితంగా అనిపించింది అండి, 100% ఇవ్వగలుగుతానని అనిపించింది. నేను ఇట్లాంటి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అనేది చాలా పెద్ద ఎమోషన్. అవును, మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు తెలిసి చేసుకునేది ఒకే ఒక కార్యక్రమం పెళ్లి కదండి. సో ఇంకా ఇట్లాంటి అవకాశం నాకు వస్తే ఎవరికి వచ్చినా కూడా చాలా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో నాకేంటంటే నిండుగా ఫుల్ ఆర్కెస్ట్రల్ వర్క్ చేస్తాం చెన్నైలో. మీరు ఆల్రెడీ చూడొచ్చు, సింఫనీ పెట్టి ఆర్కెస్ట్రల్ చేస్తాం. ఈ మధ్యకాలంలో కొంచెం తక్కువ అయిపోయింది. ఇందాక యాంకర్ గారు కూడా మాట్లాడినప్పుడు కూడా అదే విషయం వచ్చింది. లైవ్ ఆర్కెస్ట్రల్ చేస్తాం. డాక్టర్ పద్మభూషణ్ పద్మశ్రీ డాక్టర్ బాలేష్ గారు సహనాయి ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో పనిచేసాం. అది చాలా అదృష్టం. అది అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ సారంగి డిఫరెంట్ టోన్స్ అండి. సో నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకన్నా సాటిస్ఫికేషన్ ఏముంటది? ఏదో గిటార్ పట్టుకుని మ్యూజిక్ చేసేయడం కాకుండా ఫుల్ ఆర్కెస్ట్రల్ వర్క్ చేస్తాం. ఒక వారం రోజులు చెన్నైలో ఉండి చాలా బాగా పాటలకి అద్భుతంగా పనిచేసుకుని వచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు. హాయ్ శివ గారు. ఫస్ట్ టైం ఇప్పుడు డెబ్యూ సినిమా అంటున్నారు, ఎలా అనిపించింది? అంటే పెళ్లిలో పెళ్లి అని చెప్పి 2 పెళ్లిళ్ళు ఒకే పెళ్లిలో జరుగుతున్నాయి. సో స్టోరీ వినగానే మీ ఐడియా ఏంటి? నాకు ఫస్ట్ స్టోరీ వినగానే చాలా నచ్చింది. నచ్చిన వెంటనే ఓకే చెప్పేసిన, కమిట్ అయిపోయింది సినిమాకి. ఎందుకంటే నేను ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో లాంచ్ అవుతున్నా. దానికోసం నాకు స్టోరీ చాలా నచ్చింది, అందుకే ఓకే చెప్పేసిన. అంటే శ్రీకాంత్ గారు ఎలా మీకు స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డౌట్ అనిపించిందా? పెళ్లిలో పెళ్లి కన్ఫ్యూజన్స్ అయినాయండి నాకు కూడా. దాని తర్వాత నాకు కూడా ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక సినాప్సిస్ మాత్రమే తెలుసు, ఫుల్ క్లారిటీ తెలియదు. తర్వాత షూట్ జరిగే కొద్దీ ఆ ప్రాసెస్ లో తెలిసింది నాకు కంప్లీట్. సో మొత్తానికి శ్రీకాంత్ గారు అందరినీ ఒక కన్ఫ్యూజన్ లో ఉంచేసారు. హీరోయిన్ హాయ్ హలో, ఎలా what is your feeling to do film in Telugu industry? मुझे तेलुगु इंडस्ट्री में पहले से इंटरेस्ट नहीं था, बट जैसे श्रीकांत सर मुझे मिले, उन्होंने बताया ये ऐसा करना है, और मराठी में बहुत चांसेस है, बट तेलुगु में ऐसा रहता है कि पूरा ट्रेडिशनल वर्क और ज्यादा कल्चरल वर्क रहता है, इसलिए मुझे बहुत अच्छा लगा कि मैं इस फिल्म का पार्ट हूँ, और मैंने सर को बोल दिया यस करेंगे. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ ఇది అంటే సోలాపూర్ అక్కడ ఆ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారా? ప్యూర్ తెలుగు సినిమానే సార్. మరి అలాంటప్పుడు అంటే తెలుగు హీరోయిన్లు ఎందుకు ప్రిఫరెన్స్ చేయలేదు? యాక్చువల్లీ ఏంటంటే సార్, అక్కడ మన ఓపెన్ చెప్పాలంటే యాక్టర్ కు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న కల్చర్ కు అంత స్కోప్ ఎవరి ఇంట్లో ఇవ్వరు. ఫస్ట్ థింగ్, అంత టాలెంట్ మనకి ఎక్కువ ఉంది యాక్చువల్గా. కాకపోతే ఉన్న సమాజంకి ఇప్పుడు పట్ల ఎంత భయంతో ఎవరు అలా నాకు ఇది చేయలేదు. అలా చూసుకుంటూ వెళ్తే సంస్కృతి గోరు అనే అమ్మాయి చాలా బాగా నచ్చి తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. ఫస్ట్ చూసి నేను తెలుగు అమ్మాయి అనుకున్నా, చూస్తే మరాఠీ మాట్లాడుతున్నాను. అసలు మరాఠీ అన్నది దాన్ని తెలుగు తాకితే అయిపోయాని లాగేసా, అయిపోయింది. ఇద్దరు హీరోయిన్స్ కి వెల్కమ్ టు టాలీవుడ్. సార్ గణేష్ గారు, మీరు అంటే క్లైమాక్స్ కూడా హిందీ, తెలుగు అర్థమవుతుంది, హిందీ తెలుగు చెప్తే మీకు అర్థమైపోతుంది.
మూవీ క్లైమాక్స్ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఎలా ఓకే చేశారు ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? क्लाइमैक्स नहीं बोला यू उन्होंने क्लाइमैक्स नहीं बताया, यही तो उनका टैलेंट है। अगर उन्होंने मुझे बताया होता तो मैं भी घर वालों को बताता तो फिल्म देखने में मजा नहीं आता था। इन लोगों को मालूम होगा शायद, लेकिन मुझे नहीं है। लेकिन मुझे अच्छा लगा कि कुछ तो चीजें आपने हिडन करके रखी है जिसका सस्पेंस हम लोग स्क्रीन की ऊपर जाके देखेंगे तो ज्यादा मजा आएगा। गणेश जी इधर। यस सर। हेलो गणेश जी, आप तो अच्छे से बिजनेस कर रहे हैं जी, आपका तो बड़ा बिजनेस है। ये फिल्म में क्यों आना चाहते हैं? ये भी ये बिजनेस में पैसा कमाना चाहते हैं, नहीं बोले तो आपका ड्रीम है मैं सिनेमा निकालना बोल के? नहीं, मेरे स्पीच में मैंने आपको बताया ना, हम हमारे सब में अंदर एक कलाकार रहता है, उसे बाहर निकलने का सही मौका मुझे उन्होंने दिया। तो गणेश मंदिर में श्रीकांत सर की मुलाकात हुई, उन्होंने मुझे ये स्टोरी बताई। क्लाइमेक्स फिर भी नहीं बताया था, अभी भी नहीं बताया, लेकिन मुझे अच्छा लगा कि कहीं तो अपने को ये अपना ये सही टाइम है कि हम लोग फिल्मों में कुछ कर सकते हैं। तो 15 साल से मैं देख रहा हूँ कि फिल्में मुझे इम्प्रेस करती है तेलुगु, तो मुझे लगा यही एक मौका है, हम लोग फिल्म में जा सकते हैं। पैसा तो सबको कमाना है, वहां भी कमाना है, लेकिन आपके यहाँ की इमोशंस, कल्चर, फैमिलीज, ये मुझे बहुत अच्छा लगता है। वैसे तो मराठी में फैमिली में बहुत रहता है, लेकिन यहाँ पे ज्यादा मुझे अच्छा लगा, इसलिए मैं इसमें हूँ। थैंक यू। दीदी जी, आपको देखेगा तो मेरे को जानवी कपूर याद आ रहा है। सेम ऐसे ही है। तो आपका चेहरा, आपका स्माइल सभी जानवी कपूर जैसे है। मराठी में जो नहीं बोले तो हिंदी में ज्यादा नए लोग को फिल्म में आने के लिए चांसेस देते थे, आप क्यों नहीं गए थे उधर? मराठी में और बॉलीवुड में बहुत सारा चांसेस दे रहे नए लोग को, आपको उधर से कोई चांस नहीं आया था सिनेमा में एक्ट करने के लिए? I was not much into acting, but since my childhood I was inclined to it. So luckily I met Shrikant sir, and that was my first opportunity for a Telugu film, and then I went for my first chance. ये सिनेमा के बाद आपको तेलुगु इंडस्ट्री में बहुत सारा सिनेमा आ जाता है। Thank you. డైరెక్టర్ గారు సార్ ఇప్పుడు పెళ్ళి అని పెట్టారు, అంటే ఇది మొత్తం ఎన్ని పెళ్లిళ్ళకి సంబంధించి స్టోరీ ఉండబోతుంది సార్? రెండో పెళ్లి సార్, పెళ్లిలో పెళ్లి. ఓకే సార్, అంటే ఇప్పుడు పెళ్లి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడున్న జనరేషన్ కి ఎలా అవుతుందంటే, మీరు అన్నట్టే ఎన్నో ఒక్క పెళ్లి జరగాల్సింది ఇంకో 2-3 పెళ్లిళ్ళు అలానే జరిగిపోతున్నాయి. అంటే ఏదైనా ఫిక్షనల్ స్టోరీయా మీ ఓన్ గా ఎక్కడైనా రిలేట్ అయ్యి తీసారా సార్? ఫిక్షనల్ అండి, మొత్తం ఫిక్షనల్. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ మీద చాలా స్టోరీస్ అనేవి వచ్చాయి సార్. ఇంతకు ముందు కూడా చూసుకుంటే మీ స్క్రిప్ట్ లో డిఫరెంట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలుగు సినిమాలో మా ఫాదర్ అంటే అప్పటి నుంచే చూపించేవారు సార్. మా ఫాదర్ అప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారి సినిమాలు, మన వేణుమాధవ్ గారి సినిమాలు, నాగేశ్వరరావు గారు, ఇలా అందరి సినిమాలు చూపించు. అప్పటి నుంచే మనకు ఒకటి ఉంటుంది కదా సార్, సినిమా తీయాలి, సినిమా. ఇన్ని సినిమాలు చూస్తూ 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 ఆ మైండ్ మొత్తం సినిమా ఇంకిపోయింది. అలా ఒక కథ బయటకు వచ్చింది, అదే పెళ్లిలో పెళ్లి సార్. అలా జరిగింది అనమాట సార్. పెళ్లిలో పెళ్లి అంటే రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఫేస్ చేశారా? కొంచెం ఈ కన్ఫ్యూజన్, కామెడీ కొంచెం ఇలాంటివి ఏమన్నా? లేదండి, అలాంటి కాదు. మీరు చెప్తే క్లైమాక్స్ కూడా చెప్పండి, పర్లేదు మా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట యూత్ అంటారు అమ్మాయిలతో కష్టం, అదే అంటే ఒక పెళ్ళే కష్టం, మళ్ళీ పెళ్లిలో పెళ్లి 2 పెళ్లిలో ఎందుకు తలనొప్పి ఏమంటారు? కరెక్ట్ అండి, నిజంగా ఒక పెళ్లి కష్టం, నాకు కూడా పెళ్లి అయింది. కానీ నీగా నా పెళ్ళి అయింది నీకు అలాంటి అలవాట్లు లేవు మనకు. ఓకే, సూపర్ మరి మీరు. థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ గారు ఇద్దరున్నారు, తెలుగు. సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి? కొంచెం ట్రాన్స్ఫర్ చేయండి అలా. लग्न म्हणू टेल मी, बोले जी. हाँ ओके अगले शादी ओके वेट शादी के बारे में क्या ओपिनियन है? मतलब शादी एक दो लोगों के बंधन है, बट पवित्र बंधन होता है. बट इधर जो हमारे फिल्म में शादी है ना, वो बहुत इंटरेस्टिंग है. आपको बहुत मजा आएगा कि ये शादी में ये कब हुआ है, ये शादी के बाद ये कब हुआ. ये सस्पेंस है ना, वो आपको फिल्म में देखने को मिलेगा. बट शादी इज एक बंधन,